నమస్తే, వెల్కమ్ టు మనీ టాక్స్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ ఆర్థికంగా మన సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి, అప్పుల్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా మనీని ఎర్న్ చేయాలి, అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మనిషికి విలువ ఇస్తున్నారా, డబ్బుకు విలువ ఇస్తున్నారా, ఎవరికి విలువ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు డబ్బున్న మనిషికి ఇస్తున్నారా, లేకుంటే మంచి మనసున్న మనిషికి ఇస్తున్నారా విలువ? దేనికి విలువ ఇస్తున్నారు అసలు? ఫెంటాస్టిక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనం అర్థం చేసుకోవాల్సిందని ఈ విలువ అనే పదం అంటే ఒక 25 yearsగా నేను ఇన్డెప్త్గా నేను దీన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ విత్ ఈజ్ జనాలు పదాలని లెఫ్ట్ రైట్ సెంటర్ పడడం వాడేస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు ఒక పదాన్ని. అంటే ఆ పదం మీనింగ్ అది అయ్యి ఉండదు, వీడు ఇంకేదో మీనింగ్లో దాన్ని వాడేస్తాడు. అయితే ఈ పదం వాడుతున్నప్పుడు వీడి ఉద్దేశం అవతల వాడి ఉద్దేశం ఒకటే అవ్వటంతో అది చలామణిలోకి వచ్చేస్తుంది ఆ పదం. కానీ ఆ పదం యొక్క మీనింగ్ అది అవ్వదు. ఇప్పుడు మీరు అన్నారు మనిషికి విలువ, డబ్బుకి విలువ. నేను దానికంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి అడుగుతా, అసలు విలువ అంటే ఏంటి? అసలు విలువ అంటే ఏంటి? డబ్బుకి విలువ ఉంది, ఓకే, అంటే ఏంటి? మనిషికి విలువ ఉంది అంటే ఏంటి? ఏంటి అసలు విలువ అనే దానికి అర్థం ఏంటి? దాని డెఫినేషన్ ఏంటి? విలువ అనే దానికి ఒరిజినల్గా డెఫినేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇందాకది చెప్పారంటే, ఈ పెన్ను ఒక 100, 150 ఉంటుంది, ఓకే, ఇది దీని ధర. మరి దీని విలువ ఎంత? ఈ పెన్ యొక్క విలువ ఎంత అంటే వాడేవాడిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక రోజు కూలి వాడుకోవాలనుకోండి, తన టీ సిగరెట్లు, టీ బీడీలు లెక్క రాసుకోవడానికి ఈ లెక్క సరిపోద్ది. ఓ కూరగాయలు వాడాడు అనుకోండి, వాడు ఎవరికి ఎన్ని కూరగాయలు బాకీ ఉన్నాడు, ఎవరికి ఎంత డబ్బులు తీసుకోవాలి అది రాసుకోవడానికి, రైట్? అది ఒక స్టూడెంట్ చేతిలో ఉందనుకోండి, వాడు ఆ పరీక్షలో వాడు భవిష్యత్తుని నిర్మించుకోగలుగుతాడు. అది ఒక ఆఫీసర్ చేతిలో ఉందనుకోండి, అదొక డైమెన్షన్ మొత్తాన్ని డైరెక్ట్ చేస్తుంది. అది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతిలో ఉందనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ యొక్క ఫేట్ని ఒక్క పెన్నుతో చిన్న కరెక్షన్తో తను మార్చేయగలడు. అదొక సీఎం చేతిలో ఉందనుకోండి, రాష్ట్రం భవిష్యత్తు మార్చేయగలడు. ప్రధానమంత్రి చేతిలో ఉంటే దేశం భవిష్యత్తు మార్చేయగలడు, రైట్? మరి పెన్ అదే, ఒక్కొక్క చోట ఒక్కొక్క విలువ. మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది. వాడే వ్యక్తి దేనికి వాడుతున్నాడు అనే దాన్ని బట్టి విలువ నిర్ణయించబడుతుంది ఒక వస్తువుకి. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్. ఒక వస్తువుకి. ఇప్పుడు అదేవిధంగా డబ్బుకి విలువ ఎప్పుడు? డబ్బు కూడా వస్తువే. దానికి విలువ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరు దేనికి ఎలా వాడుతున్నారు, అంటే దాన్ని ఎంత ఇతరుల కోసమా, నీ కోసమా, మంచి కోసమా, చెడు కోసమా, దేనికోసం వాడుతున్నాం అనే దాన్ని బట్టి దాని విలువ పెరగటం, తగ్గటం, మారటం జరుగుతుంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కోట్లు మదర్ తెరిసా లాంటి వాళ్ళ దగ్గర ఉంది. ఆ 10,000 కోట్లు ఏం చేస్తాయి? 10,000 కోట్లు మదర్ తెరిసా దగ్గర ఉంటే కొన్ని లక్షల మందికి ఇట్ విల్ యాడ్ వాల్యూ ఇన్ ద లైఫ్. అదే 10,000 కోట్లు ఒక లాడెన్ లాంటి వాళ్ళ దగ్గర ఉన్నాయనుకో, అదే లక్షల జీవితాలు పోతాయి. అంటే అదే 10,000 కోట్లు లక్షల జీవితాలు నిలబెడుతున్నాయి, అదే 10,000 కోట్లు కొన్ని లక్షల జీవితాలు పోగొడుతున్నాయి. ఒక దగ్గర శాంతి, ప్రేమ, అనురాగాన్ని అందిస్తున్నాయి, ఇంకో దగ్గర భయం, టెర్రర్, అశాంతి, ఆందోళన అందిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో 10,000 కోట్లు మంచిగా చెడ, దాన్ని ఎలా విలువ గుర్తిస్తాం? దాని విలువ ఎంతని గుర్తిస్తాం? సో పీపుల్ ఆర్ నాట్ క్లియర్ అబౌట్ ద వాల్యూ పార్ట్. దే ఆర్ నాట్ క్లియర్. అంటే వాల్యూ దేనికి ఏంటి వాల్యూ అంటే దాని మీద క్లారిటీ లేదు. సో ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటి? డబ్బుకి విలువిస్తున్నాడా, మనిషికి విలువిస్తున్నాడా అన్నప్పుడు అక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అది క్వశ్చన్ విలువ కాదు, ప్రయారిటీ దేనికి ఇస్తున్నాడు? మనిషికి ప్రయారిటీ ఇస్తున్నాడా, డబ్బుకి ప్రయారిటీ ఇస్తున్నాడా? అంటే మనిషి పోతే పోయి నాకు డబ్బు కావాలనుకుంటున్నాడు అంటే అక్కడ వాడు మనిషికి డబ్బుకి విలువ ఇట్లా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, 2 అన్నదమ్ములు ఉన్నారు, 50 లక్షలకి ఇద్దరి మధ్య పేచీ వచ్చింది. ఇద్దరు పేచీ వచ్చి కొట్టుకునే దాకా వెళ్ళారు, కోర్టు దాకా వెళ్ళారు, గొడవలు పడుతున్నారు, ఏదో జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ అన్నదమ్ముల బంధం కంటే ఈ 25 లక్షలు డబ్బుకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇందాక 50 లక్షలు అంటే ఇప్పుడు 25 లక్షలు, ఎందుకంటే న్యాయంగా పంచుకుంటే ఇద్దరికి చేర్చాక అనుకున్నాం. సో వాడికి 25 లక్షలు వాడికి వచ్చేసినాయి. వీడి ప్రాబ్లం ఏంటి? వీడికి రాని 25 లక్షల గురించి ప్రాబ్లం. సో వీడు ఏం చేస్తున్నాడు? ఈ 25 లక్షలకి ఆ మనిషి అంటే అన్నదమ్ముల యొక్క ప్రేమానుబంధం కంటే డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మనం దాన్ని ఏమంటారంటే విలువ ఇస్తున్నాడు అంట.
ఇట్స్ నాట్ వాల్యూ, ఇట్ ఈస్ ప్రాధాన్యత. సో వాడి మనిషి యొక్క రిలేషన్ కంటే నా అన్నదమ్ముల మధ్య రిలేషన్ కంటే పోతే వీడు అన్న అయితే తమ్ముడు అయితే మనకు వయసులు ఉంటుంది కదా, అలాగే ఉన్నారు ఇప్పుడు. రైట్. సో ఇక్కడ ఏమైతుంది, మనిషిలో ప్రాధాన్యత మారుతుంది. మనిషికి ప్రాధాన్యత కాదు, మనిషికి డబ్బుకి విలువ కాదు. ఇక్కడ మనిషికి డబ్బుకి విలువ కాదు మారేది, ప్రాధాన్యత మారుతుంది, ప్రయారిటీ మారుతుంది. అంటే దేన్ని నువ్వు చూజ్ చేసుకుంటున్నావు. ఓ 25 లక్షలు ఓ పక్కన, అన్న ఓ పక్కన, లేదా తమ్ముడు ఓ పక్కన అంటే వీడు ఆటోమేటిక్గా డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. దాన్ని మనం రెగ్యులర్గా ఏమంటే విలువ అంటున్నాం. సో ఆ పదాన్ని ఒక వాడకంలో మనం తెలుగులోనే పదాలని ఒక డిఫరెంట్ మీనింగ్లో వాడటంతో మనకి టోటల్ మీనింగే డిఫరెన్స్ వస్తుంది. అక్కడ మనిషికి విలువ లేదు, డబ్బుకి విలువ ఉంది కాదు, డబ్బుకి విలువ లేదు, మనిషికి విలువ ఉంది కాదు, వీడి మైండ్లో ప్రాధాన్యత. అంటే ఇప్పుడు ఈ అన్నకి అన్న తమ్ముడిని చూడలేదు అనుకోండి, తమ్ముడి పట్ల ప్రయారిటీ లేదనుకోండి, దట్ డస్ నాట్ మీన్ దట్ తమ్ముడికి వాల్యూ లేదని, తమ్ముడికి విలువ లేదని కాదు, ఈయన దృష్టిలో లేదు. ఈయన దృష్టిలో తమ్ముడి కంటే ఈ 25 లక్షలు విలువైనవిగా భావిస్తున్నాడు. సో ఇక్కడ ఇండివిజువల్ తమ్ముడి విషయంలో, తమ్ముడి విలువ విషయంలో ఎక్కడ మార్పు లేదు, అన్న దృష్టిలో మార్పు వచ్చింది. సో దృష్టిలో మార్పు వచ్చిందంటే ప్రాధాన్యత మారిందన్నాడు. సో అలాగే ఇప్పుడు మనిషికి విలువ ఇవ్వాలా, డబ్బుకి విలువ ఇవ్వాలా అన్నప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు మనీ, మన డబ్బులకి విషయానికి వస్తే, మనిషి విషయానికి వస్తే, మనిషికి విలువ ఎప్పుడు వస్తుంది? ఆ యొక్క నమ్మకాన్ని, ఆ యొక్క ఏమంటుంది కంపాషన్ని, తనలో ఉండే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలతోటి అవతల వ్యక్తి పట్ల, అవతల వ్యక్తి ఈ వ్యక్తి యొక్క సమక్షంలో ఎంత వామ్ ఫీల్ అవుతాడు, ఎంత ఎంత ఆప్యాయంగా ఫీల్ అవుతాడు, ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాడు, ఎంత ప్రేమగా ఫీల్ అవుతాడు, దాన్ని బట్టి మనకి ఏంటంటే ఈ యొక్క వాల్యూ అనేది తేడా వస్తుంది. మీరు చూస్తే కనుక ఈవెన్ సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది ఎంత చిన్నవాళ్ళైనా సరే పలకరించి ఏరా భోంచేసావా, బాగున్నావా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరోలు ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఓ వ్యక్తి లైట్ బాయ్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి ఎవరు కనపడ్డానే, ఏంటి భోజనం టైం అయింది, భోంచేసావు లేదా, ముందు భోంచేయి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని జస్ట్ పలకరిస్తున్నాడు. అదే దగ్గర ఇంకో వ్యక్తి ఎదురొచ్చినా కానీ పక్క జరుగు వస్తాను కనపట్లేదు పక్క తోసేసాడు. నా టెల్ మీ వన్ థింగ్, ఆ వ్యక్తి, ఆ యొక్క లైట్ బాయ్ కానీ కెమెరామెన్ కానీ వాళ్ళ దృష్టిలో వీళ్ళిద్దరిలో ఎవరికి విలువ ఉంటుంది? పలకరించిన వాడికి. సో విలువ ఎక్కడి నుంచి వస్తుంది? నీ బిహేవియర్ నుంచి వస్తుంది. నీ బిహేవియర్ తోటి ఆటోమేటిక్గా అవతల వాడి దృష్టిలో నీ వాల్యూ అనేది పెరగడం తగ్గడం మారుతుంది. సో ఇక్కడ రెండు కూడా మనీకి విలువ, డబ్బుకి విలువ అనేది రెండు డిఫరెంట్ డొమైన్స్, రెండు వేరు ఏరియాస్. ఒకదానికి పోల్చడానికి వీల్లేదు. అంటే భూగ్రహం మీద బరువుకిను చంద్రమండలం మీద బరువుకి పోల్చినట్టు ఉంటుంది అన్నమాట. సో అది చెప్తారు కదా, మీకు 100 కిలోలు ఉన్నారంటే తప్పు మీది కాదు, అది మీరు చంద్రమండలం మీద ఉంటే 20 కిలోలు ఉండేవాళ్ళు. సో యూఆర్ ఇన్ ఎ రాంగ్ ప్లానెట్, ఇట్ ఈస్ నాట్ యువర్ వెయిట్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ ప్లానెట్ ప్రాబ్లం అని చెప్పి కామెడీగా చెప్తున్నారు. అట్లా మనీకి మనిషికి వాల్యూకి పోల్చడం ఇట్స్ నాట్ రైట్ ఎట్ ఆల్. అసలు ఆ డైమెన్షన్లో ఆలోచించడమే మనకి ఎప్పటికీ ఇక ఎండింగ్ డిబేట్కి దారితీస్తుంది అనమాట. అసలు డిబేట్ ఎండ్ కాదు, ఇంత చేసినా అది డైరెక్షన్ రైట్ కాదు. మనిషికి ఉండే వాల్యూ ఎప్పటికీ మనిషికే ఉంటుంది, డబ్బుకు ఉండే వాల్యూ ఎప్పటికీ డబ్బుకే ఉంటుంది. ఒక్కొక్కసారి డబ్బు చేయలేని పని మనిషి చేస్తాడు, చాలాసార్లు మనిషి పని చేయలేని పని డబ్బు చేస్తుంది. సో ఎక్కడ ఏది ఎప్పుడు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నారు, ఆయన ఏమన్నారు, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు చివరి నిమిషంలో, నేను ఇవాళ రోజున అతి బెస్ట్ హాస్పిటల్ని, బెస్ట్ డాక్టర్ని, బెస్ట్ ట్రీట్మెంట్ని, బెస్ట్ మెడిసిన్ని నేను అఫోర్డ్ చేయగలను, కానీ నా కోసం కన్నీరు పెట్టి ఒక పర్సన్ నేను సంపాదించుకోలేకపోయాను. సో అక్కడ డబ్బు ఎక్కడ ఉంది విలువ? డబ్బు అక్కడ ఉన్నా కానీ అన్ని వేల కోట్లు ఉన్నా అదేం చేయలేకపోయింది, ఎందుకంటే అక్కడ మనిషి మాత్రమే చేయగలడు. అంటే స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి ఒక ఆప్యాయత, ఆత్మీయత ఉన్న ఒక మనిషి మాత్రం ఇచ్చిన ఫీలింగ్ని కానీ, ఆ యొక్క భావాన్ని కానీ డబ్బు 20,000 కోట్లు ఉన్నా చేయలేదు. ఒక డైరెక్షన్ అంటే అక్కడ మనిషి మాత్రమే ఉండాలి. అదే ఇంకో చోట మన చుట్టూ మనుషులు ఉన్నారు. చాలాసార్లు మనం చూస్తుంటాం, చిన్న పిల్లడికి హార్ట్ ఆపరేషన్ కావాల్సి వచ్చింది, లేకపోతే ఏదో కావాల్సి వచ్చింది, చుట్టుపక్కల 100 మంది బంధువులు ఉంటారు, వీళ్ళందరూ కలిసి పోగేసినా కానీ 10,000 కావు. సో ఇక్కడ మనిషికి ఎక్కడ విలువ వచ్చింది? ఇంతమంది ఉన్నా వీళ్ళందరూ ప్రేమతో బాధపడదు, అయ్యో పాపం పిల్లోడు, అయ్యో వీళ్ళు ఎంత ఎమోషనల్గా తయారైనా అక్కడ పిల్లోడు ప్రాణం కాపాడగలిగేది డబ్బు మాత్రమే. సో డబ్బు ఉండాల్సిన చోట డబ్బు మాత్రమే ఉండాలి, మనిషి ఉండాల్సిన చోట మనిషి మాత్రమే ఉండాలి. వీళ్ళిద్దరిలో ఏది ఇంపార్టెంట్ అంటే మనం టైంపాస్ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి తప్పితే
నిజంగా ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఈ రెండు నిలబడవు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. మాకు తెలియని విషయాలు కూడా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.